మే ఐ కమిన్ సార్? రా కూర్చో. పర్లేదు సార్. కూర్చోవయ్యా. చెప్పు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని. నేనే నీకో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా. ఏమిటి సార్? వెంకట్రావుని ఉద్యోగంలో తీశాను. ఎందుకు సార్? భార్య పుట్టింటికి వెడితే పెట్రోమాక్స్ తెచ్చుకుని పోలీసులు దొరికిపోయాట రాస్కెల్. పైగా భార్య పుట్టింటికి వెడితే మనం హోటల్కి వెళ్ళి కాఫీ తాగట్లేదా, భోజనం చేయట్లేదా, ఇది అంతే సార్ అని మెట్ట వేదాంతం చెప్తున్నాడు. నేను ఎవరినైనా క్షమిస్తాను కానీ భార్యకి ద్రోహం చేసేవాడిని మాత్రం క్షమించను. వస్తాను సార్. మరి నాతో ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా? మీరు బిజీగా ఉన్నారు, నేను మళ్ళీ కలుస్తాను. లేదు, ఫ్రీగానే ఉన్నాను. చెప్పు. నేను అర్జెంట్గా బాత్రూమ్కి వెళ్ళాలి. ముందా పనిగానే వెళ్ళు. అమ్మా, ఇవాళ నేను లేచిన వేళ విశేషం బాగుంది. తొందరపడి అసలు విషయం చెప్పేస్తే ఆ వెంకట్రావు గారితో పాటు నా ఉద్యోగం కూడా ఊడిపోయిండేది. సార్ మీకోసం ఎవరో వచ్చారు సార్. నా కోసమా? అవును సార్, బయట వెయిట్ చేస్తున్నారు. ఇల్లు చాలా బాగుందే భ్రమరాంబ. నువ్వు గనక సమయానికి నీ ఇల్లు ఇవ్వకపోతే నా పిల్లలిద్దరూ ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేక చాలా బాధపడిపోయేవాళ్ళు అనుకో. చాలా బాగుంది. అయితే మాత్రం చిన్నగా ఆఫీస్కి వచ్చేటరా మా పప్పరెక్కి తెలిస్తే ఎంత గొడవ తెలుసా? గొడవ ఎందుకు అవుతుందండి? వీళ్ళు ఎవరిని అడిగితే ఏం చెప్పాలి? పెళ్ళామని చెప్పు. అలా చెప్తే కొమ్మునుతుందండి. ఇదేమిటి, పెళ్ళాన్ని పెళ్ళామని చెప్పక ఇంకేమని చెప్తావయ్యా? ఏం చెప్పినా కొమ్మునుతుందండి. అసలు నువ్వు ఇంత కంగారెందుకు పడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. నేను కంగారు పట్టం ఏంటండి? నేనేం కంగారు పట్టలేదండి. వెళ్ళిపోతున్నాను. ఆఫీస్లో చెప్పకుండా వచ్చాను. ఏమండి, సాయంత్రం త్వరగా వచ్చేయండి. వచ్చేస్తాను కానీ నువ్వు మళ్ళీ వ్రతాలు ఏమి మొదలు పెట్టకు. బాబు, వ్రతం అంటే గుర్తొచ్చింది. కొత్తింట్లోకి వచ్చాం కదా, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిదే అమ్మడు. ఇదిగో మామగారు, పెళ్ళైన కొత్తలో మీరు కూడా ఇలా వ్రతాలు అవి చేస్తుండేవారా? ఇలాగా? మా ఓపిక ఈ కాలం పిల్లలకి ఎక్కడిది బాబు. మేము రోజుకొక వ్రతం చేసేవాళ్ళం. మీరు రోజుకో వ్రతం చేస్తుంటే తాతగారు రోజుకో పెట్టమాక్స్ దగ్గరికి వెళ్ళేవాడా? ఆ రోజుల్లో పెట్రోమాక్స్ లైట్లు లేవుగా బాబు. లాంతరం మసి తుడుచుకుంటూ కూర్చునేవారు. రక్షించింది. ఇంకో అర్థం తెలుసుంటే ఈ పాటికి రోడ్డు మీదకి వెళ్ళి అరిచి గొడవ చేస్తుండేది. వస్తా. ఓ 10 రూపాయలు మల్లెపూలు ఇవ్వమ్మా. దుర్గమ్మ గుడిగా బాబు? కాదు, మా సీతకి. మీ ఆవిడ పేరు సంచి కదో, సీత అంటావేంటి? సీతమ్మ వారికి మల్లెపూలు పెడతానని మా ఆవిడ మొక్కుకుందండి. ఓహో, నాకు కూడా 10 రూపాయలు మల్లెపూలు ఇయ్యమ్మా. మీకెందుకండి? ఏం లేదు, నువ్వు మా ఆవిడ దగ్గరికి వెళ్ళి పెళ్ళానికి 10 రూపాయలు పెట్టి మల్లెపూలు కొన్నవాడే నిజమైన భర్త అని చెప్తావు కదా, అందుకు. వస్తాను సార్. మీరెక్కడికి సార్? నిన్ను ఫాలో అవటమే నా జీవిత ధ్యేయం. ఫాలో అవటం ఏంటండి? నాకు కొద్దిగా పనుంది. ఏం లేదు, నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే నువ్వు సంసారం చేస్తుంటే నన్ను సంసారం చేయమంటుంది మా ఆవిడ. నువ్వు వ్యభిచారానికి వెళ్తుంటే నన్ను వెళ్ళమని ఎట్టుంది. పద. అయితే ఇంటికి వెళ్దాం పదండి. అదేమిటి, మరేదో పని. మల్లెపూలు ఇంటికి రమ్మని పిలుస్తున్నాయి. నాకు అలాగే ఉంది. దండాలండి అయ్యగారు. అయ్యగారా, ఓ అయ్యగారండి. నువ్వెంత అరిచినా ఆయన రాడురా. ఎందుకనండి? కాశీపతి పని మీద బయటకెళ్ళాడు. అట్టగా దాని తల్లిస్తే తరగ చూడలేదండి. బాబుగారండి, ఈ బట్టలు మీ ఇంట్లో పెట్టుకుని ఆయన గారు వచ్చాక ఆయనకి ఇచ్చేయండి. అక్కడ పెట్టు. ఏమండి, దుద్దులు గాజులు చెప్పులు దొరికాయి, చీర మాత్రం దొరకలేదు. ఒక్కొక్కరు అంత సంపాదించుకున్నారని మాటే గాని ఒక్కింట్లోనూ మంచి చీర లేదు. నువ్వు వస్తున్నావని తెలిసి దాచేశారేమో. చాలే ఊరుకోండి. నీ వంశోన్నతి కోరు భీష్ముడును, నీ మేల్గోరు ద్రోణాది భూదేవులును సేమంబై మెసంగుదురే నీ తేజంబు వెచ్చిల్చుచు.
ఇదేమిట్రా నువ్వు సుఖ దుఃఖాలకు తట్టుకోలేవా? అదేమో నాకు తెలవదండి. ఎవరైనా పద్యం ఎత్తుకుంటే చాలండి, గుండె గుబ్బలాడిపోద్ది, నాలుగు జీవజీవలాడిపోద్ది. ఇంతకు మునుపు నాటకాలు వేసి చూడండి. నీ అమ్మ గడుపు కాల. ఓ అమ్మగారు, తమరందానికి తమర సందానికి దీని తల్లించక తరగా మీరు చింతామణి గడితేనండి. నువ్వు సుబ్బిశెట్టి వేషం ఆడతావనా? అబ్బో ఇక చెప్పమాకండి, మా జంటకి ఓలాంధ్రాలో తిరిగే ఉండదు. మరప్పుడు నేనేం చెయ్యాలరా? హార్మోన్ పెట్టి ఎత్తుకుని మా వెనకాతల వాయించుకుంటారండి. చెప్పు తీసుకు కొడతాను. మా ఆవిడ పక్కన నువ్వు హీరో వేషం వేద్దామనా? వేద్దావా? అయ్యా తమరు మంచూరే, అది తెలిపోతానండి. ఏది ఇదే? చిపా! ఏమండి, ఈ చీర నాకు చాలా బాగుంది కదా. నీది కాంతి నీకు ఏదైనా బాగానే ఉంటుంది. సరే గాని ఆ తాళాలు తీసుకెళ్లి బట్టలు కాసి పత్తింట్లో పెట్టు. మావిడి ఊరి నుంచి వచ్చేసింది. అమ్మయ్యా, ఇంకా నాకు దిగులు లేదు. పార్వతి, ఏమండి మీరు నన్ను క్షమించండి. ఈ చీర చూసి మావిడ అనుకున్నాను. ఏమిటే? చాలా ఘోరం జరిగిపోయిందండి. ఏం జరిగింది? ఆ కాశీపతి ఏమండి? నన్ను- ఏమండి? అమ్మో, వచ్చేస్తుంది. ఏమండి? మీరు నన్ను క్షమించండి, నేను కావాలని ఆ పని చేయలేదండి. ఏ పనయ్యా? అదే ఇవాళ మా ఆవిడ ఊరి నుంచి రావాలి. మా ఆవిడ చీర కట్టుకున్న మీ ఆవిడని చూసి మా ఆవిడే అనుకుని అనుకుని గట్టిగా గట్టిగా ఏం చేసావో చెప్పు. కౌగిలించుకున్నానండి. దాంతో ఆవిడ అపార్థం చేసుకు పారిపోయారండి. మీరు నన్ను క్షమించండి, నేను కావాలని కౌగిలించుకోలేదండి. సర్లే, పొరపాటని చెప్పావుగా, ఇక వెళ్ళి వెళ్ళు. ఏమండి, మీ ఆవిడని కౌగిలించుకున్న పాపానికి బా కౌగిలించుకున్నాను 10 సార్లు అనకయ్యా, వెళ్ళు. ఏమండి మీరు నన్ను క్షమించినట్టే. ఇదిగో క్షమాపణ గిమాపణ పోయి గెలిచి. ఏమిటో ఈయన కూడా నన్ను అపార్థం చేసుకున్నారు. సలహా చెప్పడానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు. ఛే! జానకి ఏమండి, ఆ కాశీపతి నన్ను ఆపే. ఇప్పటిదాకా వాడు కాళిదాసు లెవెల్లో వర్ణించాడు. అసలు తప్పంతా నీది. నేనేం చేశానండి? అవును, వాడి పెళ్ళం చీర నువ్వు కట్టుకోబట్టే ఇలా జరిగింది. అసలు నీకు బుద్ధి లేదు, జ్ఞానం లేదు. జలజమ్మా! అమ్మో, అయ్యో, ఆపే. అయ్యో వాడొచ్చేస్తున్నాడు. ఒరేయ్! నేను ఇక్కడ పెట్టిన పువ్వులు ఏమని? సంధ్య, 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 ఈ పూలన్నీ బెడ్ మీద ఎవరు తరమన్నారు? వయసు గురు, నువ్వు సెంట్ రాసుకుంటుంటే ఇన్నాళ్ళకు నా మీద మనసైందని. మనసా పాడా? ఇవన్నీ నీకోసం కాదు. మరి ఓహో, నీకు చెప్పడం మర్చిపోయాను కదా. ఊరి నుంచి మా ఆవిడ వచ్చింది, వేరే ఇల్లు తీసుకున్నాను, అక్కడికి వెళ్తున్నాను. గురు, మరి నా సంగతి ఏంటి? నీ దగ్గరకు వచ్చిన తర్వాత రోజు పస్తులే. రోజు 2 పూట్ల వండి పెడుతున్నానుగా. పగలు వండి పెడుతున్నావు, రాత్రుళ్ళు మంట రేపుతున్నావు. ఒంటరిగా పడుకోవాలంటే చాలా కష్టంగా ఉంది గురు. ఇదిగో కష్టంగా ఉంటే గురు 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 ప్లీజ్ గురు. ఇదిగో చేయదులు. వదలకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తాను?